Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog. You guys, నేను పాంథియన్ రోడ్ లో తీసుకున్న మెటీరియల్స్ యాక్చువల్లీ చాలా తగిలింది. డిస్టర్బ్ చేయకండి, నన్ను ఆగండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మన గోల్డెన్ డేస్ అయితే అయిపోయినాయి గైస్. లైక్ ఇంకా నేను కొన్ని డేస్లో బెంగళూరు వెళ్ళిపోతున్నా. ఐ గెస్ ఇంకొక 2 to 3 డేస్లో నేను స్టార్ట్ అయిపోతాను. సో దానికి ముందు కొంచెం ఫ్యామిలీ టైం అండ్ ఇక్కడ కొన్ని పెట్టుకొని ఉండాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి తెచ్చుకోవడానికి అని చెప్పి బయటికి వెళ్తున్నా. యాక్చువల్లీ ఈరోజు డాడీకి హాలిడే అండ్ నేను కూడా హాలిడే పెట్టుకున్నా. బికాస్ నేను స్టార్ట్ అయ్యేది సండే. సో సండే స్టార్ట్ అవుతా కాబట్టి నాకు నెక్స్ట్ కరెక్ట్గా 11 days ఉంటాయి ఆఫీస్కి వెళ్ళడానికి. బట్ నేను మంత్కి 12 days అటెండ్ అవ్వాలి కాబట్టి ఆ 1 day లీవ్ పెట్టుకున్నాను. అది ఈ రోజు అనమాట. నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. బికాస్ మా ఆఫీస్లో 12 days పర్ మంత్ అయితే మాకు రావాలి పక్కాగా. సో ఈ మంత్ నేను ఓన్లీ 11 days వెళ్ళగలుగుతాను కాబట్టి 1 day లీవ్ పెట్టుకున్నాను. అది ఈ రోజే. లైక్ ఇంకా మా డాడీకి నాకు అంతా లీవ్. అండ్ గెస్ వాట్, మా సిస్టర్ కూడా వచ్చింది ఇంటికి. నిన్న ఈవినింగ్ వచ్చింది. ఈరోజు అంతా మాతో ఉండి ఇంకా రేపు వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ అ గుడ్ టైం బయటికి వెళ్ళడానికి అండ్ పనులు కూడా కంప్లీట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఈరోజు పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు కూడా ఈవినింగ్ అవుతుంది. మార్నింగ్ అంతా ఇంట్లో ఉన్న పనులు అండ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము. కొంచెం టైర్డ్ అదంతా అయిపోవడం వలన. సో ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో నేనైతే రెడీ అయిపోయాను. మమ్మీ డాడీ చెల్లి ఇంకా రెడీ అవుతున్నారు. అండ్ ఫస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ టైలర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే చెప్తాను, చూపిస్తాను మీకు. చెప్పడం ఎందుకు, బికాజ్ ఆఫ్ దిస్ అనమాట. బికాజ్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ ఇవన్నీ మెటీరియల్స్ గైస్. డాడీ తమిళనాడులో ఉన్నటప్పుడు నేను చెన్నైకి వెళ్ళి పాంథియన్ రోడ్ది ఒక వ్లాగ్ తీసాను. మీ అందరికీ గుర్తుందా? ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వ్లాగ్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బట్ ఇవి అయితే నేను పాంథియన్ రోడ్లో తీసుకున్న మెటీరియల్స్. యాక్చువల్లీ చాలా ఉన్నాయి. మమ్మీ ఆల్రెడీ కొన్ని కుట్టించుకున్నారు. కాదనుకుంటా, 1 or 2 కుట్టించుకున్నారు, గుర్తులేదు. సో మిగిలినవి ఇవి. నేను స్టిచ్ చేయించుకుంటాను. ఇంకా ఇవి మమ్మీ చెల్లి ఒక టాప్ ఏదో కుట్టించుకుంటుందంట. సో మమ్మీ స్టిచ్ చేయించుకోవాలి. సో వీటన్నిటిని స్టిచ్ చేయించుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే టైలర్ షాప్ దగ్గరికి వెళ్తాము. మా రెగ్యులర్ మేము ఈ మధ్య ఇస్తున్న టైలర్ దగ్గరికే, కొత్త ఆవిడ దగ్గరికి నేను వెళ్ళదలుచుకోలేదు. బికాస్ ఆల్రెడీ గణేష్ చతుర్థి వ్లాగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. సో ఇది స్టిచ్ చేయించుకోవడానికి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్తామన్నమాట. అది మీరు వ్లాగ్లో చూస్తారు. సో చలో ఇంకైతే మనం వెళ్ళిపోదాము. బికాస్ ఆల్రెడీ మా వాళ్ళని వెయిట్ చేయించినాను. సో ఫస్ట్ అయితే స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత మీరు కూడా చూడండి మేము ఎక్కడికి వెళ్తామో ఏంటో. చలో ఇటు తిరుగు. వీడియోనే తీస్తున్నా. మమ్మీ మన మైండ్లో ఒక అవుట్పుట్ అనుకుంటాం కదా ఒక డ్రెస్ చేయించుకుంటున్నప్పుడు. అది రావడం అనేది చాలా కష్టమని నా ఫీలింగ్. బికాజ్ ఎవ్రీ మాస్టర్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిజైన్ చేయలేరు. దానికి కూడా చాలా నాలెడ్జ్ అండ్ అదొక ఆర్ట్ గైస్, అదొక ఆర్ట్. అది అందరి వల్ల కాదు అని నా ఫీలింగ్. ఇప్పుడు మేము ఇక్కడ ఒక ఆంటీ దగ్గర కుట్టించుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ 3 years నుంచి కుట్టించుకుంటాం. బికాస్ మాకు ప్రతిసారి ఒకరు కరెక్ట్గా కుదరడం లేదు గైస్. అంటే ఐదర్ మా ప్లేస్ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతారు, లేకపోతే మాస్టర్ మానేసేసి వేరే వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళు మాకు కరెక్ట్గా సెట్ అవ్వరు. ఇలాంటి థింగ్స్ అన్నీ వస్తున్నాయి. బట్ ఈ ఆంటీ దగ్గర
గుడ్, బాగానే ఉంది. నేను 8 out of 10 ఇస్తాను. ఇంకా కొన్ని థింగ్స్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో మీ ఎవరికైనా మంచి వాళ్ళు టైలర్స్ తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ నాకైతే. సో ఇంక ఇక్కడ మేమైతే ఇనార్బిట్ రూట్లో వెళ్తున్నాము. ఆ ఇనార్బిట్ మాల్ వైజాగ్లో కన్స్ట్రక్ట్ అవుతుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. దాని తర్వాత మేము అరకు మిల్లెట్స్కి వచ్చాము. ఇక్కడ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్కి సంబంధించిన థింగ్స్ అన్నీ మంచిగా దొరుకుతాయి అండ్ కంపారిటివ్లీ లో ప్రైస్ ఉంటాయి అని మమ్మీ అంటారు అనమాట. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ 4-5 years నుంచి కొనుక్కుంటున్నట్టున్నాం. నాట్ 4-5 years, 2019 నుంచి స్టార్ట్ చేసాము. అంతేలేండి, 5 years అవుతుంది. సో యా, ఐ వుడ్ టోటల్లీ సజెస్ట్. చాలా బాగుంటాయి అండ్ తక్కువ ప్రైజెస్ కూడా ఉంటాయి. మొత్తం అంతా ఖాళీ ఉంది రెడీ. అక్కడ కూడా లేవు నాన్న, మధ్యలో ఉంటాయి కదా పానీపూరి. అంటే బీచ్ రోడ్ లో ఫుడ్ అదంతా తీసేసినట్టున్నారు. బీచ్ రోడ్ ఫుడ్ అంటే ఎక్కడే కనిపించట్లేదు అన్నమ్మా. మధ్యలో కూడా కనిపించలేదు. ఆ ముందు ఉంటది అక్కడ. ఎప్పుడు ఉంటది రెడీ. అప్పుడు మనం వీక్ డేస్ లో కూడా వచ్చేవాళ్ళం. ఇది మేము వెళ్ళింది వెన్స్డే గైస్. మరి ఎందుకో తెలీదు, బీచ్ రోడ్లో స్ట్రీట్ ఫుడ్ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. చాలా వరకు అసలు YMCAలో అయితే ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదు. అండ్ ఇటువైపు కూడా అసలు మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు. ఐ డోంట్ నో వై. నాదిష్టా. సో బీచ్ రోడ్ లో నో ఫుడ్. బీచ్ చల్లగా తీసుకున్నాను వచ్చాను. నీకు విరచ్చగలిగినంత వరకు చేస్తాను. నీకు డిసైడ్ అయిపోయాను. డిసైడెడ్. రోజు బీచ్ మమ్మీ నీకు. మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ అంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ తీసుకొచ్చేసి. ఏమంటావు? బీచ్ అంటే అమ్మా నాకు బీచ్ వద్దు అని చెప్పాలి నువ్వు. ఇంకా గ్యారంటీగా అలా చేస్తాను. ఏముంది? మా చెల్లి అయితే ఫుల్ డిసప్పాయింట్ అయింది. యాక్చువల్లీ మొన్న మేము మా చెల్లి లేనప్పుడు ఫాస్టర్స్ నుంచి ఫ్రాంకీ రోల్స్ అవి తెప్పించుకున్నాం. నాట్ ఫ్రాంకీ, రోల్స్ అవి తెప్పించుకున్నాం అనమాట. అది మా చెల్లికి చెప్తే ఇంక అప్పటి నుంచి నాకు కూడా ఫ్రాంకీ కావాలి. మా చెల్లికి టిప్స్ ఫ్రాంకీ అంటే చాలా ఇష్టం. సో అది నేను బీచ్ దగ్గర తినాలి అనేసి ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే. ఇంకా అది లేకపోయేసరికి ఫుల్ డిసప్పాయింట్ అయిందనమాట. ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ బీచ్ దగ్గర తింటే అదొక హ్యాపీనెస్ కదా. సో అట్లా ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయింది. ఇంకా ఏం చేస్తామని ఇంకేం చేయలేదు కదా. ఇంకా సరే అని చెప్పేసి సరే పద వెస్ట్ సైడ్కే వెళ్దాము అని ఇంకా వెస్ట్ సైడ్కి వెళ్ళి కొన్ని లాంజ్రే తీసుకొని అండ్ నైట్ వేర్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఈసారి ఎక్కువ మోడల్స్ లేవు గైస్, అన్నీ బేసిక్ ఉన్నాయి. ఐ డోంట్ నో వై. అండ్ ఇక్కడ నేను మీకు పర్ఫ్యూమ్ చూపిస్తున్నా కదా, ఇదైతే నాకు చాలా నచ్చింది. మీకు వెనీలా ఫ్లేవర్ కనుక ఎవరికైనా నచ్చితే మటుకు ఫస్ట్ వన్ నేను చూపించింది పక్కాగా తీసుకోండి. అండ్ ఇది చాక్లెట్ అనమాట. ఆ లాస్ట్ గ్రీన్ ఉంది కదా అదైతే ఫ్లోరల్, నాకేం అంత అనిపించలేదు అది. బట్ దిస్ టూ వెనీలా అయితే నాకు చాలా నచ్చింది. నేను తీసుకున్నా కూడా అమ్మో నాకు చాలా నచ్చింది గైస్. వెనీలాలో ఏమున్నా సరే నాకు నచ్చుతాయి. ఐ డోంట్ నో వై. దాని తర్వాత ఇంకా కింద మా చెల్లి చెప్పులు అవి చూస్తాను అంటే ఇంకా చూస్తుంది. నేను ఎక్కువ చెప్పులు వెస్ట్ సైడ్ నుంచే ప్రిఫర్ చేస్తాను. మీరు చూసుంటారు, ఇప్పుడు వేసుకుంది కూడా నేను వెస్ట్ సైడే. రీసెంట్గా నేను వెస్ట్ సైడ్లో నుంచే తీసుకున్నాను. నా దగ్గర ఒక షూస్ ఉంటాయి, వైట్ షూస్, అవి వెస్ట్ సైడ్లో తీసుకుంటా. నాకు చెప్పులు అక్కడే కొంచెం చీప్ అండ్ బెటర్ అనిపిస్తుంది కంపారిటివ్లీ జూడియో కన్నా. అందుకనే మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి, జూడియోలో ఎక్కువ రోజులు ఉండవు. సో అట్లా అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ఆప్షన్ లేక వెస్ట్ సైడ్కి సిఎంఆర్ సెంట్రల్ దగ్గర కాబట్టి మా చెల్లి ఇంకా సిఎంఆర్ సెంట్రల్కి వెళ్దామని చెప్పింది. ఇక్కడ పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, సో మెక్డీ అవన్నీ కూడా ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ ఫుడ్ కోర్ట్లో కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి డాడీ మమ్మీ తినడానికి కూడా. ఈ మధ్య ఎక్కువ మమ్మీ డాడీ వాళ్ళు కూడా తినట్లేదు, లైక్
నైట్ టైమ్స్ తినరు ఎక్కువ. మమ్మీ అయితే అసలు తినదు, డాడీ తినేది కూడా తక్కువ తింటారు. నేను కూడా టిఫిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. మేము ఎక్కువ ఇట్లా కేఎఫ్సి, మెక్డీ, పిజ్జా, టాకో బెల్ ఇలాంటివి తినే కైండ్ కాదు మా ఫ్యామిలీ. మా చెల్లె తింటుంది, అది కూడా ఎప్పుడో మెక్డీ నుంచి ఎక్కువ తింటుంది అనమాట, వింగ్స్ అవన్నీ. సో నేనైతే మీరు చూసారు కదా, నేనైతే ఇడ్లీ తింటా. నాకు ఇడ్లీలు, దోశలు ఐ డోంట్ నో వై గైస్. చిన్నప్పుడు నాకు అస్సలు ఇడ్లీ అండ్ ఉప్మా ఇష్టం ఉండేది కాదు, బట్ ఇప్పుడు నాకు అవే ఫేవరెట్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా అవే తింటాను. మా మమ్మీ అనేది అదే ఎక్కిరిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు అస్సలు తినేదానివి కాదు, బయటకు వెళ్తే పూరి అనేదానివి. ఇప్పుడు అసలు నాకు ఆ పూరిని చూస్తుంటేనే నాకు విరక్తి వస్తుంది అనమాట. సో చేంజ్ అవుతూ ఉంటుంది కదా హ్యాబిట్స్. నేనైతే చాలా అబ్జర్వ్ చేసా ఫ్రమ్ ద పాస్ట్ 4 to 5 years ఫుడ్ హ్యాబిట్స్ నేను చాలా 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 చేంజ్ అయినట్టు అనిపించింది. సో నాలా మీరు కూడా ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ సిఎంఆర్ సెంటర్లో కొన్ని బయట ఇట్లా జ్యువెలరీ స్టాల్స్ పెడితే వెళ్ళి చూస్తున్నాం అనమాట. చెల్లి తీసుకుంటాను అవి ఇవి అంటే. అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ చూస్తున్నా నేను, ఏమంత మంచిగా అనిపించాలి. అండ్ ఆ రింగ్స్ కూడా నాకు ఎందుకు కలర్ పోతుంది అనిపించింది. ఇంకా చెల్లికి కూడా నేను వద్దు, నాకు తెలిసిన ఆన్లైన్ స్టోర్స్ కొన్ని ఉన్నాయి, అందులో కలర్ పోదు, నీకు కావాలంటే నేను అక్కడి నుంచి ఆర్డర్ చేస్తాను అని చెప్పాను. సో ఇంకా చెల్లి కూడా ఏం తీసుకోలేదు, వచ్చేసింది అనమాట. ఎందుకంటే కలర్ పోతే ఊరికనే వేస్ట్ కదండి. సో అందుకనే. అండ్ ఆ లోపలే మా డాడీ కిందకు వచ్చేసారు, నీట్గా ఐస్ క్రీమ్ తింటున్నారు. చూసారు కదా ఎంత చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ తింటున్నారు. అండ్ మా మమ్మీకి ఇక్కడ ఈ బ్రాండ్ నుంచి ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చిందంట. బ్లూ కరెంట్ అంటున్నానేంటి, బ్లాక్ కరెంట్ నచ్చిందంట. సో మళ్ళీ ఇప్పుడు అదే తీసుకుంటుంది. అండ్ నేను మా చెల్లి ఇక్కడ ఐస్ క్రీమ్స్ తినట్లేదు, బికాస్ చెల్లికి కొంచెం జలుబు చేసింది. దానివల్ల నేను యూ పీపుల్ ఆల్రెడీ నో దట్ నేనైతే డెజర్ట్స్ మానేసాను. బట్ ఆ రోజు కొంచెం అనిపించింది గైస్ తినాలని, చాలా కొంచెం, జస్ట్ ఒక 1% అట్లా అనిపించింది. అసలు బీచ్కి వెళ్ళలేదు కదా, అదే అంటున్నాను. వెళ్ళిన టైం ఏంటి కొంచెం లైట్ వేసుకుని తీసుకునే వాళ్ళు. చాలా బాగా వస్తాయి కదా లైట్ వేసుకుంటే. గైస్ వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు, నేను మా చెల్లి నిగ్రహంగా ఉన్నాం అనమాట కదా. హనమ్మ మనం నిగ్రహంగా ఉన్నాం కదా, ఆ జలుబు లేకుండా. అలా ఎక్స్ప్లెయిన్ చేయి. మా చెల్లికి జలుబు చేస్తుందని భయం, నేను స్వీట్స్ మానేసాను కాబట్టి మేమిద్దరం నో ఐస్ క్రీమ్స్, నథింగ్. మా డాడీ మా మమ్మీ ఇద్దరం చిన్నపిల్లలాగా ఐస్ క్రీమ్స్ తింటున్నారు కదా. మన ఇద్దరం తినలేదు కదా. మమ్మీ చూడండి చిన్న పిల్లలాగా. మమ్మీ బ్లాక్ కరెంట్ బాగా నచ్చింది, చాలా బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ కరెంట్ గ్రేప్స్ అమ్మది, గ్రేప్స్ కాదు అది, బ్లాక్ కరెంట్ గ్రేప్స్ అంటే నాకు తెలిసి. బ్లూబెర్రీ కూడా ఇలాంటి ఫ్లేవరే వస్తుంది యాక్చువల్లీ. నాకు చాలా, నువ్వు టేస్ట్ చేసావా అనేది, బాగుంది అది. సో దట్స్ ఇట్ గైస్ ఈ రోజు అంతా. ఇంకా ఇప్పుడు ఈ బ్లాగ్ అంతా ఇలా, అది కొంచెం తగ్గించకపోతే నాకు కాపీరైట్ పడుతుంది. సాంగ్స్ పెడితే కాపీరైట్ పడుతుంది కదా. ఏం సాంగ్ అది, నేను యూట్యూబ్ మ్యూజిక్ పెడతాను. యూట్యూబ్ కాదు కదా, తెలుసా మనసు సాంగ్ పెట్టు ఎప్పుడు అదా, అది జస్ట్ కొంచెమే 15 seconds పెడతాడు, అదేం పడదు, పర్లేదు. సో యా అది గైస్ ఈ రోజు బ్లాగ్ అంతా. కొన్ని బిట్స్ అట్లా తీసాను సరదాగా. యాక్చువల్లీ బీచ్కి వెళ్దాం అనుకున్నాం, ఐ డోంట్ నో మరి అంతా క్లోజ్ చేసి ఉంది. సో యా, అరే డిస్టర్బ్ చేయకండి నన్ను, ఆగండి. సో అదే గైస్, అసలు ఎందుకు అది క్లోజ్ చేసేసారో మాకు తెలీదు. అక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా యాజ్ యూజువల్ సిఎంఆర్ సెంటర్కి తీసుకొని వచ్చింది మా చెల్లి ఫేవరెట్ స్పాట్ సిఎంఆర్ సెంటర్ అంటే కదా నిజం చెప్పు. మా చెల్లి ఇక్కడ ఇది పట్టుకోలేకపోతుందంట గైస్, లైట్ రావట్లేదు, అది పట్టుకోమన్నాను, నేను పట్టుకోలేకపోతున్నా అంటున్నా. సో యా అది మాట మీ అందరికి అర్థమైంది కదా. ఈరోజు బ్లాగ్ అంతా కొంచెం అట్లా తీసాను. సో ఈ బ్లాగ్ ఇట్లా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో యా మీకు కనుక నచ్చింది అనుకో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ చెప్పు మమ్మీ, బాయ్ చెప్పు. బాయ్.